వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సో ఎక్కడా లేని విధంగా ఈరోజు మన రాష్ట్రాన్ని ఎట్లా ప్రమోట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వాటిని ప్రమోట్ చేయడమే కాదు సక్సీడ్ అయ్యామనేటువంటిది ఈ 2 రోజుల సదస్సులో ఈరోజు ఎంతైతే కష్టపడ్డారో వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం 2 రోజుల్లో అనేక పెట్టుబడులు రావడం, లక్షలాది కోట్లాది పెట్టుబడులు మనకి వారి అగ్రిమెంట్ ద్వారా ఈ రాష్ట్రంలో రావడం, అవన్నీ కూడా ఈరోజు కార్యరూపం దాలిస్తే చక్కటి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. మన రాష్ట్రంలో చదువుకున్నటువంటి పిల్లలు కావచ్చు, లేకపోతే ఇప్పటికే చదువుకొని ఉద్యోగరీత్యా దేశ విదేశాల్లో రాష్ట్రాల్లో ఉండేటువంటి వారు కూడా తిరిగి వారి కంపెనీస్, ఇప్పటికే మీకు గూగుల్ అనేటప్పటికి వైజాగ్ అంటున్నారు. ఈరోజు చాలామంది కూడా అడుగుతున్నారు గూగుల్ ఎట్లా వచ్చింది వైజాగ్. కాబట్టి ఈ రకంగా ఒక ప్రపంచంలో ఉండేటువంటి నెంబర్ 1 సంస్థల్ని ఆంధ్రప్రదేశ్ వైపు కదిలించగలిగారు. సో అన్నీ కూడా ఒక శుభ పరిణామం. మన నెక్స్ట్ జనరేషన్స్కి కావచ్చు, ఇప్పుడు జనరేషన్స్కి కావచ్చు, ఇదొక మంచి మైలురాయి అని చెప్పి తెలియజేస్తూ నిన్న జరిగినటువంటి ఈ 2 సదస్సులకి విశాఖ వేదిక కావడం, విశాఖలో ఉండేటువంటి శాసనసభ్యునిగా మేము చాలా గర్విస్తున్నాం, ఆనందంగా ఉంది. దీనికి కృషి చేసిన చంద్రబాబు నాయుడు గారికి, ప్రత్యేకంగా లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా విస్తరించేలాగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వారితో మాట్లాడినప్పుడు ఆ పరిశ్రమలను, పెట్టుబడిదారులని వారికి తగ్గట్టుగా అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేటట్టుగా ఒక స్ట్రాటజీతో వెళ్ళటం వల్ల అది సాధ్యపడింది. రెన్యూవబుల్ కానీ, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కానీ రాయలసీమకి అధికంగా వస్తే, క్వాంటమ్, పెట్రో, ఆక్వా, పోర్ట్ ఆధారిత రంగాలు కోస్తాంధ్రకు వచ్చాయి. ఐటీ, ఏఐ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో విశాఖలో, ముఖ్యంగా విశాఖ ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫుడ్ ప్రాసెసింగ్లో వైజాగ్ అధికంగా, చాలా అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయి. ఇది ఒకటే కాదు, మీకు మనం వెంకటాపురంలో కూడా ఎంఎస్ఎంఈ పార్క్ మొదలుపెట్టాం. ప్రతి నియోజకవర్గంలో కూడా 175 నియోజకవర్గాల్లో కూడా మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయాలి, ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్ను తయారు చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నందుకు అవి కూడా ఈరోజు ఆ ఎంఎస్ఎంఈ పార్క్స్ కూడా ప్రతి నియోజకవర్గం పెట్టడం వల్ల దాని ద్వారా కూడా చాలా వరకు ఉపాధి అవకాశాలు అందే విధంగా మనం ఈరోజు అనేక డెసిషన్స్ తీసుకుంటున్నాం. ఈ ప్రాంతం అంతా మనం ఏది ఆలోచన చేశామో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే ఒక పెట్టుబడుల ధామంగా, కొత్త రాష్ట్రం అనేటువంటి అంశాల్లో గతంలో చాలా వేగంగా హైదరాబాద్ వదులుకొని వచ్చిన తర్వాత అటు అమరావతి, పోలవరం ఇట్లాంటి ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకొని ముందుకెళ్తూ ఒక మహానగరాలు నిర్మాణం చేసుకుందాం అనేటువంటి వేగాన్ని గత పాలకులు 2019-24 మధ్య విధ్వంసకరమైనటువంటి పాలనతో, అనాలోచితంగా అసమర్థ పాలనతో మన రాష్ట్రంలో ఇంకా చాలా నష్టపోయాం, ఎంతో వెనక్కి వెళ్ళిపోయాం అనుకున్న పరిస్థితిలో మరలా విజ్ఞతతో ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆలోచన పడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా వెనక్కి వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో వారు ఇచ్చిన తీర్పు ఎన్డీఏకి ఈరోజు దానికి తగ్గట్టుగా ఆ అనుభవం ఈరోజు మన రాష్ట్రానికి తిరిగి పూర్వవైభవమే కాదు, భారతదేశంలోనే మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే అన్ని రకాలుగా ఈరోజు ఇలాంటి సమ్మిట్స్ జరుగుతూ ఉంటాయి. కానీ ఆంధ్ర రాష్ట్రం వైపు ఈరోజు చూపిస్తున్నారు అంటే మనకు ఉండేటువంటి వాటిని అన్నింటినీ ఫోకస్ చేయడంలో, న్యాచురల్ రిసోర్సెస్ కావచ్చు, మనకు ఉండేటువంటి బేస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని కూడా ఎక్స్పోజ్ చేయడంలో కావచ్చు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర కానీ, రాయలసీమ కానీ ఉండేటువంటి స్కోప్స్ ఏటైతే ఉన్నాయో, ఒక లాంగెస్ట్ కోస్ట్ ఉన్నటువంటి ఒక రాష్ట్రం, దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి, న్యాచురల్ రిసోర్సెస్తో పాటు ఉన్న వనరుల్ని ఏ రకంగా ఇన్వెస్టర్ని అట్రాక్ట్ చేసుకోవచ్చో ఆ రకంగా దాన్ని బాగా ఎక్స్పోజ్ చేయడం వల్ల ప్రతి ఒక్క పెట్టుబడిదారుడు ఇక్కడికి వచ్చారు. సింగిల్ విండో సిస్టమ్ పెట్టి అన్ని అనుమతులు మేము ముందు ఉంటాం, మీకు ఇస్తామని చెప్పితే ఈరోజు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెద్ద ఎత్తున వచ్చింది. డెఫినెట్గా ఆర్థిక అభివృద్ధిలో ఇది కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఒకవైపు ఉద్యోగ అవకాశాలు, రాష్ట్రానికి ఆదాయం పెరిగేటువంటి ఒక ప్రధాన వనరు పారిశ్రామికీకరణ. కాబట్టి వచ్చేటువంటి భవిష్యత్తు ఆలోచన, భవిష్యత్తులో ఏ రంగాలు శాసిస్తాయి అనేటువంటి వాటిలో అటు మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, లేకపోతే డేటా కావచ్చు, ఏఐ కావచ్చు, లేకపోతే టెక్నాలజీ కావచ్చు,
ఇతరత్ర ఏ ఇండస్ట్రీస్ శాసిస్తాయో ముందుగానే ఫోర్కాస్ట్ చేసి గతంలో ఉన్నటువంటి అనుభవం ఆయన చేసినటువంటి ఆలోచనలు ఏ రకంగా మనకు సక్సెస్ అయ్యో అదే రకంగా ఈరోజు అమరావతి నిర్మాణాన్ని కూడా మనం ఈరోజు ఏ సమ్మిట్లో అయితే పెద్ద ఎగ్జిబిషనే కండక్ట్ చేశారు. ఏ రకంగా వస్తుంది అమరావతి సిటీ అనేటువంటిది అక్కడ ఫిజికల్గా కూడా చూపించగలిగారు. వచ్చిన వారందరూ కూడా అక్కడ ఆ భవనాలు కానీ ఏ రకంగా ఆ సిటీ న్యూ సిటీ రాబోతుంది అనేటువంటిది ఆ డిజైన్స్ అవి కూడా ఫిజికల్గా చూసినట్టు ఫీల్ అవ్వటం జరిగింది. కాబట్టి అదే కాదు, క్వాంటమ్ వ్యాలీని కూడా డిజైన్ చేశారు. 8.26 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు మొదటి రోజే, దానిలో ఆల్మోస్ట్ 12 లక్షల ఉద్యోగాలు నమోదు అవ్వడం అనేటువంటిది మన అభివృద్ధికి, మన రాష్ట్ర అభివృద్ధికి గట్టి బలం చేకూరిందని చెప్పి మీకు చెప్పక తప్పదు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సిఆర్డీఏ నుంచి కానీ, ఎనర్జీ డిపార్ట్మెంట్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కానీ, కమర్షియల్ డిపార్ట్మెంట్ కానీ, ఐటీ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, టూరిజం, మున్సిపల్ ఈ శాఖల్లో కీలకమైనటువంటి ఒప్పందాలన్నీ జరిగినాయి. ఈ ప్రత్యేకంగా శాఖ తాలూకా మంత్రులు కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కావచ్చు, ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఈ శాఖ పరంగా అనేక ఎంఓయూస్ జరిగాయి. ముఖ్యంగా ఆ టైంలో జరిగినటువంటి విధ్వంసకర పాలనలో ఈ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోయినారు. రెన్యూ కానీ, హీరోగా ఫ్యూచర్స్ కానీ, ఏబీసీ కానీ ఇలాంటి కంపెనీలు అన్నీ బయటకు పోయిన వాళ్ళు మళ్ళీ స్పీడ్ అవుట్ డూయింగ్ బిజినెస్లో వచ్చినటువంటి మనం తీసుకున్న విధానాల వల్ల లోకేష్ గారు ప్రత్యేకంగా ఇందులో మనం స్పష్టంగా చెప్పాలి, వారు చేస్తున్న వీటికి ఆకర్షితులై మరలా వెనక్కి వచ్చారు. రోజు మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి ఎంఓఎల్ చేసుకున్నారు. ముఖ్యంగా పెట్టుబడులు వికేంద్రీకరణ జరగాలి. ఒకే ఎవరైనా ఉంటే రాయలసీమ ఎవ్వరు వెళ్ళేవాడు కాదు. ఈరోజు రాయలసీమలో పెద్ద ఎత్తున పెట్టుబడులు అటు డైవర్ట్ చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ వికేంద్రీకరణ కూడా 3 ప్రాంతాలు సమానంగా చేయడం అనేటువంటి జరిగింది. గతంలో తెలంగాణలో ఆ రోజు హైదరాబాద్ నగరంలో జెనోమ్ వ్యాలీ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ ఇలాంటి టెక్ దిగ్గజాలన్నీ కూడా హైదరాబాద్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆ రోజే చంద్రబాబు నాయుడు గారి ఇప్పటికి కూడా ఆ ఫలాలన్నీ కూడా ఆ రాష్ట్రం అనుభవిస్తూ మనం చూస్తున్నాం. టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నారు. ఐటీ కంపెనీస్ హబ్గా మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత 20 ఏళ్ళు మనం ఎంతో అభివృద్ధి చెందింది హైదరాబాద్ అని ఇప్పుడు చెప్తున్నాం. ఫైనాన్షియల్ సిటీ అనేది ఒక సైబరాబాద్, ఒక న్యూ సిటీ ఒకటి అక్కడ డెవలప్ అవ్వడానికి కారణం ఆ రోజు జరిపినటువంటి ఒప్పందాలు. అందుకని ఇప్పుడు కూడా మనం కూడా ఈ ప్రాంతంలో ప్రతి ప్రాంతానికి ఒక పరిశ్రమ, ఏ పరిశ్రమలకు అక్కడ అనువైన వాతావరణం ఉందో అనేటువంటిది ఆలోచన చేసుకొని ఎక్కువ శాతం ఈరోజు రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ఈ రకంగా ఏ రకంగా వాటికి ఇవ్వాలి. ఈరోజు ఉదాహరణకి డ్రోన్ కానీ, రెన్యూబుల్ ఎనర్జీ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం కానీ, టెక్స్టైల్ కానీ ఇవన్నీ కూడా రాయలసీమ వైపు. అదేవిధంగా క్వాంటమ్, ఆక్వా, పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రియల్ హబ్, హార్టికల్చర్, పెట్రోకెమికల్, ఎడ్యుకేషన్, హెల్త్, మెడికల్ హబ్గా కోస్తా ఆంధ్ర. అదేవిధంగా డేటా, ఇప్పుడు మన సైడ్ ఉత్తరాంధ్రలో ఇప్పటికే డేటా సెంటర్స్ వచ్చాయి. ఐటీ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ వీటికి హబ్గా ఉత్తరాంధ్ర. ఈ రకంగా 3 ప్రాంతాలని డివైడ్ చేసుకుంటూ ప్రతి జిల్లాకి ఒక పరిశ్రమ తీసుకురావాలనేటువంటి ఆ వికేంద్రీకరణ అనేటువంటిది చేయడం జరిగింది. నాయుడు గారు కానీ, లోకేష్ గారు ఆ విజన్ వల్ల కూడా మనం ఈ భారీ ఎత్తున ఒప్పందాలు జరగడానికి కారణమైంది. మొత్తం చూస్తే ఇప్పుడు 613 ఒప్పందాలు జరిగినాయి. 613 ఒప్పందాలు కుదుర్చుకుంటే దానిలో 13,25,716 కోట్ల పెట్టుబడులు ఈరోజు ఆ 613 కంపెనీస్ తాలూకు పెట్టుబడులు చూస్తే 13,25,716 కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం. అదేవిధంగా 16,13,188 ఉద్యోగాలకి వారు హామీలు ఇవ్వడం జరిగింది. అంటే మేము చెప్పాము ఎలక్షన్ ముందు మీ అందరికీ తెలుసు, ఈరోజు సూపర్ 6 హామీలు కావచ్చు, ఇతరత్ర సంక్షేమ పథకాల్లో ప్రధానంగా ఉండేటువంటి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ప్రత్యక్షంగా, పరోక్షంగా, ప్రైవేటు, ప్రభుత్వం అన్ని రంగాల్లో కలిపితే ఆంధ్ర రాష్ట్రంలో
20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో సాధిస్తామని చెప్పాము. ఏదైతే చెప్పామో దానికి అడుగులు ఈరోజు ఈ పెట్టుబడుల సదస్సు ద్వారా అడుగులు పడినాయి అనేటువంటిది మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి ట్రాక్ మీదకి వస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో. గతంలో విధ్వంసం, వచ్చిన వారు పారిపోవడం అనేటువంటిది మీ అందరికీ తెలుసు. ఇందులో మీరు ఆలోచిస్తే పెట్టుబడుల సదస్సు మనం 14-15 పెట్టుకుంటే ఒక రోజు ముందే 12వ తారీఖుకే ఈ రాష్ట్రంలో 3,65,304 కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగాయి. అంటే సదస్సుతో సంబంధం లేకుండా 1,26,471 ఉద్యోగ అవకాశాలు సృష్టించేటందుకు 35 సంస్థలతో ఒక రోజు ముందుగానే ఒప్పందాలు జరిగినటువంటి విషయం కూడా మీకు ఎంత కాన్ఫిడెన్స్ పారిశ్రామికవేత్తలతో వాళ్ళకి కలిగిందనేటువంటి దానికి నిదర్శనం. భాగస్వామ్య ఒప్పందం ఆ రోజుల 14-15 కాదు, మేము ముందుగానే కొన్ని MOU చేసుకుంటామనంటే దానిలో భాగంగా 35 కంపెనీలు ముందుకు రావటం, దానిలో కూడా 1,26,471 ఉద్యోగ అవకాశాలు కలిగించే దానికి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. రెండు రోజులు విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు నభూతో భవిష్యత్తుగా ఒక చారిత్రాత్మకమైనటువంటి వేదికగా నిలిచిందని చెప్పడంలో చాలా ఆనందంగా ఉంది. గతంలో కూడా 2014-19లో ఎన్డీఏ గవర్నమెంట్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సమ్మిట్స్ జరగడం మీకు తెలిసిందే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ఆ దిశని మార్చేటువంటి చారిత్రాత్మక వేదిక అయింది సిఐఐ సమ్మిట్ వైజాగ్లో. అత్యద్భుతంగా 3 రోజులు స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉండటం, కేంద్రం నుంచి కేంద్ర మంత్రులు, అదేవిధంగా చాలా వ్యూహాత్మకంగా నారా లోకేష్ గారి అడుగులు మనం చూస్తూ ఉంటే ఈ పెట్టుబడుల సదస్సుకు ముందే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పర్యటనలు జరపడం, స్వయంగా మాట్లాడటం, మా రాష్ట్రానికి రండి, మీకు అన్ని విధాల ప్రయోజనకరంగా ఉంటుంది, రాష్ట్రానికి ప్రయోజనం చేకూరే ఉంటుంది, మీకు కూడా అన్ని రకాల అనుమతులు ఉంటాయి, ఒక సేఫెస్ట్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అని చెప్పి ఆ నమ్మకాన్ని కలిగించడంలో సఫలమయ్యామనేటువంటిది ఈరోజు జరిగినటువంటి MOUలు కనబడుతూ ఉన్నాయి. ఒక గ్లోబల్గా ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది భారతదేశంలో ఒక ప్రాంతం, పెట్టుబడులకు ఒక గమ్యస్థానంగా నిలిచిందని చెప్పి ఈ 2 రోజుల సదస్సులో మనకు అర్థమైంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంటే 3 ప్రాంతాల్లో కూడా సమానంగా పెట్టుబడులు వచ్చేలా, నేను ఇందాకే చెప్పాను, లోకేష్ గారు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారని. అంటే వచ్చిన వారిని డైవర్ట్ చేయడం అన్నమాట. ఈ ప్రాంతం మీరు పెట్టండి, మా ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఈ రకమైన వనరులు ఉన్నాయి, ఈ ప్రాంతం అయితే మీకు ఒక రకమైనటువంటి వెసులుబాటు ఉందని చెప్పి వచ్చే ఇన్వెస్టర్స్ని 3 ప్రాంతాల్లో కూడా పెట్టేటట్టుగా ఒక స్ట్రాటజీతో ముందుకెళ్ళటం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టుబడులు రావడం అనేటువంటిది జరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రతి రాష్ట్రం, ప్రతి దేశం కూడా చూస్తూ ఉంటుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా సులభతరంగా వాణిజ్యం జరగాలి అని, వ్యాపారస్తులు చాలా సులభతరంగా అనుమతులు ఉంటాయని. బట్ మనం ఈరోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈ పదాలు ఎక్కువ వాడుతున్నది కారణం సులభతరమే కాదు, వేగంగా ఈరోజు అడ్మినిస్ట్రేషన్ ఉంది. అలాంటి వేగంగా ఈరోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటిది అనుసరించడం వల్ల, అంటే దానిలో ఒక స్పష్టమైనటువంటి పాలసీస్, చాలా స్పష్టమైనటువంటి పాలసీస్, ఒక సింగిల్ విండో సిస్టమ్ పెట్టి ఒక స్పష్టమైనటువంటి పాలసీస్తో మనము వెళ్ళడం వల్ల ఈరోజు అన్ని అనుమతులు వేగంగా వారికి రావడం వల్ల
ఈ ఎక్కువ స్థాయిలో ఈ పరిశ్రమలు రావడానికి ప్రధాన కారణంగా వాళ్ళందరూ ఆకర్షణకు గురవడానికి ఒక ప్రధాన కారణంగా నిలిచాయి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.